హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి 11,400 వేకెన్సీస్తో అఫీషియల్గా ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈసారి కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మార్చేశారండి. తెలుగులో కూడా మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి న్యూ సిలబస్, న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి A to Z కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ టైం ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాసేటువంటి వారు, అలాగే ఫస్ట్ టైం ఎంటీఎస్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయాలనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ వీడియో చేయడం జరిగింది. అలాగే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడం జరిగింది. వచ్చే నెల 17వ తేదీలో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఆ 2 వీడియోస్ చూడనటువంటి వారు ఉంటే డిస్క్రిప్షన్లో ఆ 2 వీడియోస్ యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఆ 2 వీడియోస్ అయితే చూడండి. ముఖ్యంగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసినట్లయితే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో దట్ మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ అయితే ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి రిలీజ్ అయినటువంటి 11,400 ఎంటీఎస్ అలాగే హవాల్దార్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ అయినా కూడా మీరు 10th పాస్ అయిన తర్వాతే అవి చేస్తారు కాబట్టి సో మీకు మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇవి 10th బేస్డ్ జాబ్స్ కాబట్టి 18 నుంచి 25 సంవత్సరాలు కానీ లేదా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి చెప్తాను. మనకి 2022 వరకు కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకలా ఉంటే ఈ 2023 రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని కంప్లీట్గా మార్చేశారు. ఇందులో మనకి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. మొత్తం 13 భాషల్లో ఈ సింగిల్ స్టేజ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు తెలుగులో కూడా ఈసారి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. దీనితో పాటు హిందీలో రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. కాబట్టి ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఇంగ్లీష్లో కూడా మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. దీనితో పాటు మన ఇండియాలో ఉన్నటువంటి 13 అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో తెలుగుతో పాటు సో వాటిల్లో కూడా మనకి ఈసారి ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఎంటీఎస్ పోస్టులని చూస్ చేసుకుంటారో వారికి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఉండదు. మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ హవాల్దార్ పోస్టులకు ఉంటుందా అంటే ఉంటుందండి. ఎంటీఎస్ పోస్టులకి అలాగే హవాల్దార్ పోస్టులకి ఇద్దరికి కూడా ఒకేసారి ఈ పర్టికులర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అయితే ఎంటీఎస్ పోస్టులకి సెకండ్ స్టేజ్ అయితే ఉండదు. సెకండ్ స్టేజ్ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. హవాల్దార్ పోస్టులకి మాత్రమే ఉంటుంది. సో హవాల్దార్ పోస్టులకి సంబంధించి మీరు ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకి అయితే అటెండ్ అవ్వాలి. సో ఇందులో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇప్పుడు 2 సెషన్స్గా మార్చారండి. సెషన్ 1 వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూమరికల్ ఎబిలిటీ లేదా యాప్టిట్యూడ్ నుంచి అలాగే రీజనింగ్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ చొప్పున అడుగుతారు. సో ఒక క్వశ్చన్ వచ్చేసి 3 మార్కులు వాల్యూ చేస్తుందన్నమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. అంటే మీకు ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ వస్తే అవి 60 మార్క్స్ అనమాట. అదే మనకి రీజనింగ్ చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ 60 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ సెషన్ 2 వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి మనకి ఇక్కడ 25 క్వశ్చన్స్ చొప్పున అడుగుతారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ కదా, కాబట్టి మనకి 75 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట జనరల్ అవేర్నెస్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 75 మార్క్స్కి ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే టోటల్ క్వశ్చన్స్ ఎన్నయ్యా అంటే సెషన్ 1 అలాగే సెషన్ 2 కలిపి 90 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మరి ఇక్కడ సెషన్ 1కి సంబంధించిన టైమింగ్ వచ్చేసి 45 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. సెషన్ 2కి సంబంధించిన టైమింగ్ వచ్చేసి 45 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. సో టోటల్గా మీరు 90 క్వశ్చన్స్ని మీరు 90 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి సెషన్ 1 వచ్చేసి టోటల్ ఎన్ని మార్క్స్ కంటే 120 మార్కులకి, సెషన్ 2 వచ్చేసి టోటల్ ఎన్ని మార్క్స్కి అంటే 150 మార్కులకి. సో టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 270 మార్కులకి మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. అంతకుముందు మనకి 200 మార్కులకి మాత్రమే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు మనకి 270 మార్కులకి ఇదైతే మార్చడం జరిగింది.
సో ఈ విధంగా ప్యాటర్న్ అయితే మార్చారు. మీరు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించి నెగెటివ్ మార్క్స్కి సంబంధించి కొంతమందికి డౌట్ అయితే ఉందండి. మనకి ఇక్కడ సెషన్ 1కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ న్యూమరికల్ ఎబిలిటీ అలాగే రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 40 క్వశ్చన్స్, ఈ సెషన్ 1కి సంబంధించి మనకైతే నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు 14.6.2 అనేటువంటి ఈ పర్టికులర్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. దేర్ విల్ బి నో నెగెటివ్ మార్కింగ్ ఇన్ సెషన్ 1 అని చెప్పేసి ఇచ్చారు. మరి నెగిటివ్ మార్కింగ్ దేనికి ఉంది అంటే సెషన్ 2కి అయితే ఉంది. జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఇచ్చారు. మనకి యాక్చువల్గా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ కాబట్టి మీకు 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. సెషన్ 2లో మీరు ఏదైనా క్వశ్చన్కి రాంగ్ కనుక ఆన్సర్ పెట్టినట్లయితే 1 మార్క్ కట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నటువంటి 3 మార్క్స్ ఉన్నటువంటి ఒక క్వశ్చన్ కనుక మీరు ఆన్సర్ చేస్తే మీరు వేరొక క్వశ్చన్ ఒక క్వశ్చన్ కనుక మీరు రాంగ్గా ఆన్సర్ చేసినట్లయితే మీకు కరెక్ట్గా ఆన్సర్ చేసినటువంటి దాని నుంచి 1 మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి సెషన్ 2కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంది. సెషన్ 1కి అయితే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సిలబస్ చూసినట్లయితే ఈ సిలబస్ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్లో మనకైతే ఎటువంటి మార్పులు అయితే చేయలేదు. ప్రీవియస్గా మనకి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ అయితే ఇచ్చారు. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్, నంబర్ సిస్టమ్స్, బాడ్ మాస్, పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, వర్క్ అండ్ టైము, అలాగే డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే డిస్కౌంట్స్, ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ బేసిక్ జామెట్రిక్ ఫిగర్స్, అలాగే డిస్టెన్స్ అండ్ టైము, అలాగే లైన్స్ అండ్ యాంగిల్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింపుల్ గ్రాఫ్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే స్క్వేర్ రూట్స్. సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో చూసినట్లయితే జామెట్రీ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో అవి కూడా మీరు బేసిక్స్ అయితే చూసుకోవాలి. అలాగే మనకి మెన్సురేషన్లో ఏరియా అండ్ పెరిమీటర్ ఏవైతే ఉంటాయో, సో మనకి ఏరియాస్ అలాగే మనకి క్యూబ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, అవి కూడా చూసుకోండి. ఇంకా మనకి రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే బ్లడ్ రిలేషన్స్, అలాగే డైరెక్షన్ సెన్స్ టెస్ట్, కోడింగ్ డికోడింగ్, అలాగే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్స్, క్లాక్స్, అలాగే మనకి ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఇంకా మిగిలినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎనాలజీ, అలాగే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, జంబ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా జంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్, ఈ విధంగా ఉంటాయి. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనాలిసిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే టాపిక్స్ చాలా తక్కువ ఇచ్చారు, మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. జనరల్ సైన్స్ అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 10th స్టాండర్డ్ లెవెల్లో ఇస్తారనమాట. తర్వాత చూసుకున్నట్లయితే సోషల్ స్టడీస్లో హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరు, సివిక్స్, ఎకనామిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే వొకాబులరీ మొత్తం వస్తుంది, అలాగే గ్రామరు, సెంటెన్స్ స్ట్రక్చరు, సినానిమ్స్, యాంటోనిమ్స్, కరెక్ట్ యూసేజ్ ఆఫ్ సెంటెన్సెస్, అలాగే కాంప్రహెన్షన్ పాసేజెస్, సింపుల్ గ్రాఫ్ మే బీ గివెన్ అండ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది పారాగ్రాఫ్ టు బి ఆస్క్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఒక సింపుల్ పారాగ్రాఫ్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు, మీకు తెలిసిందే కదా కాంప్రహెన్షన్ పాసేజెస్. సో ఈ విధంగా ఈ 4 టాపిక్స్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ రాస్తారో అందులో హవాల్దార్ పోస్టులకి సంబంధించి ఎవరైతే చూస్ చేసుకున్నారో వారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి వాకింగ్ కండక్ట్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ 15 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి 1 కిలోమీటర్ 20 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ విధంగా హవాల్దార్ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి వారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అటెండ్ అవ్వాలి. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి హైట్లో మీకు 157.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏమో 152 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఫుల్లీ ఎక్స్పాండెడ్ విత్ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి వెయిట్ వచ్చేసి 48 kgs బాడీని బేస్ చేసుకుని ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఓన్లీ హవాల్దార్ పోస్టులకి మాత్రమే, ఎంటీఎస్ పోస్టులకి ఏమీ ఫిజికల్ స్టాండర్డ్స్ కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ కానీ ఉండదు. ఇప్పటికి నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే చెప్పాను, మళ్ళీ మీరు కామెంట్స్ అయితే అడగొద్దు. అండ్ మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఎంటీఎస్ పోస్టులకైనా హవాల్దార్ పోస్టులకైనా కూడా మనకి సెషన్ 1 అండ్ సెషన్ 2కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా దీనికి సంబంధించినటువంటి పర్టికులర్
జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సెషన్ 1లో ఎవరైతే దీనికి సంబంధించి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో సో దాన్ని బేస్ చేసుకొని సెషన్ 2 యొక్క పేపర్ని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. సో మీరు సెషన్ 1కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అందులో క్వాలిఫై అయితేనే లేదా అందులో మీరు పర్ఫార్మెన్స్ బాగుంటేనే సెషన్ 2కి సంబంధించినటువంటి పేపర్ని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అండ్ సెషన్ 1 అండ్ సెషన్ 2కి సంబంధించి మీ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ టోటల్ మార్క్స్లో రావాల్సి ఉంటుంది. అంటే 270లో 30% ఆఫ్ మార్క్స్ అయితే మీకు రావాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ రావాలి. అంటే 270 మార్క్స్ కదా మనకి టోటల్ మార్క్స్, అందులో మీకు 25% ఆఫ్ మార్క్స్ వస్తే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ క్వాలిఫై అవుతారు. ఇంకా ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీస్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 20% ఆఫ్ మార్క్స్ రావాలి. సో 270 × 20/100 వేస్తే మీకు ఎన్ని మార్కులు రావాలనేది మీకు తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది కేటగిరీ వారీగా. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎంటీఎస్ పోస్టులైనా హవాల్దార్ పోస్టులైనా ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించిన నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులు అండి. వీటికి సంబంధించినటువంటి శాలరీస్ వచ్చేసి 7th సిపిసి ప్రకారం అంటే 7th కమిషన్ ప్రకారం మనకి శాలరీస్ అనేవి ఉంటాయి. సో మీకు అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే 30,000 రూపీస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఈ 30,000 రూపీస్ శాలరీకి సంబంధించి మీకు స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. సో చాలా మంచి శాలరీస్ అయితే మీరు 10th క్లాస్ బేస్తో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మీరు పనిచేయొచ్చు. మరి ఈ పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటనేది కూడా చెప్తాను. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మీరు సౌతర్న్ రీజియన్ కనుక చూస్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పాత 13 జిల్లాలన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ వారైతే మనకి ఇక్కడ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే ఇచ్చారు. సో అదే మీరు వేరే రీజియన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ని మన ఏరియాలో పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి. మీరు 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. అప్లికేషన్ ప్రాసెస్లో ఆ డీటెయిల్స్ అయితే చెప్పాను. సో ఆ 3 ప్రిఫరెన్సెస్ మీరు ఎక్కడైతే ఇస్తారో లొకేషన్స్ ఆ లొకేషన్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. మీరు వేరే రీజియన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సౌతర్న్ రీజియన్కి అప్లై చేయాలని లేదు, వేరే రీజియన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని మీ లోకల్లోనే పెట్టుకోవచ్చు. ఇంకా మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి మీరు ఏ రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజియన్లోనే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మన సొంత రాష్ట్రంలోనే జాబ్ లొకేషన్ అయితే వస్తుంది. అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి రీజియన్ బేస్ చేసుకుని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌతర్న్ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు తెలంగాణ వారైతే తెలంగాణలో కానీ లేదా ఆంధ్రాలో కానీ లేదా తమిళనాడులో కానీ వస్తుంది. మీ అదృష్టం బాగుంటే మన సొంత రాష్ట్రంలోనే మ్యాక్సిమం వస్తుందండి, ఛాన్సెస్ ఉంటాయి. సో అదే మీరు వేరే రీజియన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వెస్టర్న్ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ రీజియన్లో ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్లో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇంకా వీటికి సంబంధించి మీరు చదవాల్సినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటనేది చెప్తాను. సో నేను ఇప్పుడు చెప్పేది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ అండి. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్ బుక్సే. ఈ బుక్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుందని నేను 100% చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఈ బుక్స్ చదివి ప్రిపేర్ అయ్యి ఎస్ఎస్సి సిజిఎల్ 2018కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ రిక్రూట్మెంట్ని ఆల్ స్టేజెస్ని కంప్లీట్ చేయడం జరిగిందండి. సో కాబట్టి నేను కన్ఫామ్గా చెప్తున్నాను, చాలామందిని అడిగి ఆ రోజుల్లో నేను తీసుకున్నటువంటి బుక్స్ ఇవి. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు కూడా చాలామంది ఇవే బుక్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆల్ ఇండియా వైడ్గా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేటువంటి బుక్సే నేను మీకు చెప్తున్నాను. సో ఇందులో మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్కే కాదు, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి జీడీ ఈ పరీక్షలన్నిటికీ కూడా నేను చెప్పేటువంటి బుక్స్ అయితే మీకు యూజ్ అవుతాయి. ఇందులో అర్థమెటిక్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి బుక్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరు ఎస్ఎస్సి అనగానే మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని రిపీట్ చేస్తూ ఉంటాడు. మ్యాథ్స్ రీజనింగ్ అయితే మోడల్స్ రిపీట్ చేస్తాడు. ఇంగ్లీషు జీకే అయినట్లయితే సేమ్ క్వశ్చన్స్ని రిపీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కిరణ్ ప్రకాశన్ ప్రీవియస్ పేపర్స్ బుక్ అయితే మీరు కొనుక్కోండి. తర్వాత రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే కిరణ్ ప్రకాశన్ ప్రీవియస్ పేపర్స్ బుక్, అలాగే ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ బుక్ ఉంటుంది కదా, అది కొనుక్కోండి. ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించి లూసెంట్స్ జీకేకి సంబంధించినటువంటి బుక్ ఉంటుందండి. సో 250 రూపీస్ లేదా 300 రూపీస్ ఉంటుంది. సో అన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. సో లూసెంట్స్ జీకే అని చెప్పేసి ఉంటుంది, ఆ బుక్ అయితే కొనుక్కోండి. సో ఈ పర్టికులర్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఇవన్నీ కూడా మనకి అమెజాన్కి సంబంధించినటువంటి లింక్స్, మీరు అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా కిరణ్ ప్రకాశన్ అని చెప్పేసి మనకి 1997 నుంచి 2022 వరకు ఎస్ఎస్సిలో అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ
ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కిరణ్ ప్రకాషన్ ప్రీవియస్ పేపర్స్ బుక్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ బుక్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీరు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ అని చెప్పేసి ఉంటుంది. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఈ రెండు కూడా తీసుకోండి. అలాగే సో ఇది సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అనమాట. తర్వాత కిరణ్ ప్రకాషన్ అని చెప్పేసి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బుక్ అయితే ఉంటుంది. సో ఈ బుక్స్ అయితే మీరు తీసుకోండి. సో ఈ లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఈ లింక్స్ ద్వారా మీరు అమెజాన్లో బుక్స్ అయితే ఆర్డర్ పెట్టుకొని కొనుక్కోండి. సో దీనికి సంబంధించి బుక్స్ అయితే మీకు ఇంటికి వస్తాయి. అప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఇవి నేను ఇప్పుడు చెప్పింది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. తెలుగు మీడియంకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి విజేత కాంపిటీషన్స్ అని చెప్పేసి బుక్ అయితే ఉంది. సో ఆ బుక్స్ అయితే తీసుకోండి. ఇంకా యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి అయితే మనకి ఐ థింక్ ఆర్ఎస్ అగర్వాల్ కూడా తెలుగు మీడియంలో ఉన్నట్టుంది యాప్టిట్యూడ్కి సంబంధించి. సో ఒకవేళ తెలుగు మీడియంలో మీకు ఏవైతే బుక్స్ ఉన్నాయో అవి తీసుకోండి. ఇంకా జీకేకి సంబంధించి చూసుకున్నట్లయితే విజేత కాంపిటీషన్స్ ఆ బుక్ అయితే మీకు పనికొస్తుంది అంటారు. మరి నేనైతే నాకైతే అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు. మరి నేనేం చెప్తాను అంటే విజేత కాంపిటీషన్స్ కాకుండా జీకేకి సంబంధించి మనకి ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ అని చెప్పేసి మనకి టాపిక్స్ ఉంటాయి కదా, టాపిక్ వైజ్ మీరు స్టాండర్డ్ ఆథర్స్కి సంబంధించిన బుక్స్ అయితే తీసుకోవాలి. అప్పుడే మీకు బెనిఫిట్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను. లేదంటే మీరు విజేత కాంపిటీషన్స్ లాంటివి మీరు ఆ బుక్స్ తీసుకొని అవి కనుక చదివితే మీకు అరకొర నాలెడ్జ్తో మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది జీకేకి సంబంధించి. ఇంకా ఇంగ్లీష్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ అనేటువంటి బుక్స్ అయితే ప్రిఫర్ చేస్తే బెటర్. సో నేను ఆల్రెడీ చదువున్నాను కాబట్టి చెప్తున్నాను. సో కోర్టు జాబ్స్ కూడా ఇవే నేను మీకు సజెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు అవి అయితే తీసుకోండి. ఓకే, సో ఇవి బుక్స్కి సంబంధించింది. ఇంకా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మనకి పర్టికులర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2019కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని అయితే నేను మీకు షిఫ్ట్ వైజ్గా ప్రొవైడ్ చేస్తున్నాను. సో 2019లో మనకి ఏ విధంగా షిఫ్ట్స్ కండక్ట్ చేస్తారో వాటికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో ఈ పేపర్స్ మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉండేవి. సో అవి మీరు ఒకసారి చూసినట్లయితే మీకు తెలుస్తుందన్నమాట. సో ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది టాపిక్ వైజ్గా మీకు అయితే తెలుస్తుంది. సో ఈ వెబ్సైట్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ప్రీవియస్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. సో అన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నానండి. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రతి టాపిక్ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఎన్ని మార్కులకి టోటల్ ఎన్ని మార్కులకి ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి, పీఈటీ పిఎస్టీ వేటికి ఉంటుంది, స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది, బెస్ట్ బుక్స్ ఏంటి, ప్రీవియస్ పేపర్స్ పీడిఎఫ్స్, సిలబస్ పీడిఎఫ్, నెగిటివ్ మార్క్స్ వేటుకుంటాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, న్యూ సిలబస్ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.